ఇయ్యమంటున్నాం అమ్మ మేడం, ఇయ్యమంటున్నాం మేము. భూమి పానం పోయినా అని మేము భూమి ఇయ్యమంటున్నాం, ఇయ్యము. మరి ఇప్పుడు రూపాయి పోగేసుకొని సంపాదించుకున్న భూమి ఇప్పుడు ఎట్టనైనా లాక్కుందామని చూస్తుండు. మేము ఇయ్యము. మేము కన్నా జీతాలు ఉండి కన్నా మాదిగోలతో వాకిలు ఊడ్చి కన్నా గటర్ బొంబాయి పోయి గటర్ ఊడ్చినాము. కన్నా పీ ఎత్తినాము. పీ ఎత్తి రూపాయి జత చేసుకొని మేము భూమి కొన్నాము. మా భూమిని ఆయన దూసుకుంటున్నాడు. మమ్మల్ని ఏ పరిస్థితి చెప్తాడు, మమ్మల్ని ఏడబెట్టాడు. అంటే ఎకరానికి 10 లక్షలు లేకపోతే మొత్తాన్ని కలిపి 10 లక్షలు ఇస్తా అంటుండగా 10 లక్షలు ఏం చేస్తాం మేము ఎకరానికి? ఇప్పుడు లేదంటే 50-60 వేలు ఎకరానికి. కోటి రూపాయలకు అయినా భూమి దొరుకుతలేదు. కోటి రూపాయలు కూడా అవసరం లేదు మాకు. మా భూమి మీద ఇంత పంట ఇగో గిడ వేసినాం చూడుగో పంట. ఇది ఎందుకు? మా పిల్లలు జల్లలు బతకనిచ్చే. నాదే పంట అది. ఇప్పుడు బియ్యం చేసుకొచ్చినామంటే ఓ ఏడాది తింటాము. ఇప్పుడు నీకు ఎంత ఉంది భూమి? నాకు ఆడ 2 ఎకరాలు 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు రైతు బంధు ఇస్తుండా? ఇస్తలేడు. నాకు రైతు బంధు లేదు. మళ్ళా మా బేకు కూడా బంద్ చేసిండు. వడ్లన్నా కొంటుండా? మరి వడ్లు కూడా కొంటలేడు. మరి అన్ని చేస్తా ఏం చేస్తలేడు? అన్ని చేసిన అంటుండగా మరి ఆడ చేస్తున్నాడు. మా వడ్లు కూడా కొంటలేడు. మా రైతు బంధు ఇస్తలేడు. మా బ్యాంకుల మాఫీ చేస్తాడు. అవి కూడా చేయలేడు. మళ్ళా లాకేసిండు. మా 3 ఊళ్ళకు లాకేసిండు బ్యాంకు. ఇప్పుడు నీకు ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. నాకు 70 సంవత్సరాలు ఉంటాయి. 70 సంవత్సరాలల్లా అంటే ఇప్పుడున్న కాలం ఇంత ముందుకు ఎప్పుడన్నా ఉందా ఇట్లా? ఏం లేకుండే అప్పుడు. ఈ గొడవనే లేకుండే, గొడవనే లేకుండే. మరి ఎందుకు ఇప్పుడు రేవంత్ మీ భూముల మీద ఎందుకు అంత జిద్దు చేస్తుండు? మా మీద పగ పట్టిండేమో. మా భూమి ఏడ దొరకకుండేదా? మా భూమినే పట్టిండు. మేము పేదల్లో కన్నా కష్టం చేసి మేము కన్నా బురద తిని బురద కక్కేటోళ్ళని మా మీద పట్టిండు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏంది ఒక ధీమా ఏంటిది? ఇప్పుడు వీళ్ళు సామాన్య ప్రజలు వీళ్ళని ఏం చేయలేరని ఒక ధీమా ఆయనకి. ఇప్పుడు మళ్ళీ ఏమంటే వచ్చింది మాకు వార్తలు, పిల్లల కాను జల్లల కాను మొత్తం కూడా జైలు వేస్తాడంట. ఇక్కడ కంపెనీ వేసినాక ఏంటసరి మాకు బయటికి తీస్తాడంట. ఇడిపిస్తాడంట. ఇడిపించుడు కాదు, బయటికి తోలిస్తాడంట. ఇడిపించడం ఆయన ఉన్నది కదా పూర్వం. కంపెనీ వేసినాక వాళ్ళేం పిలుతాడు, పోండి మీ ఇంటికి మీరు అంటారట. ఒక్క 90 పైసా కూడా ఇయ్యారట. మరి ఎందుకంత జిద్దుతో చేస్తుండే? ఇప్పుడు మాకేం తెలుసు మేడం, మేము కన్నా కష్టం కుంటున్నాము గుణ్యులము పేద ముండ కొడుకులం మేము. మమ్మల్ని అంత ఆపత్తి పెడుతుండ్రు. ఇప్పుడు ఆ రోజు గొడవ అయింది కదా, గొడవైన దాంట్లో ఎవరన్నా మనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోలీసులు పట్టుకపోయారు ఎవరన్నా? పట్టుకుపోయింది ఉండరు. ఎవరున్నారు? మన తనాలు 2-3 ఉండరు. అంటే ఇప్పుడు ఏం చేయకపోయినా బాగా కొడుతున్నంటగా వాళ్ళని? కొడుతున్నాడట. అంటే ఏమంత పెద్ద తప్పు చేయకపోయినా ఎందుకంత ఘనంగా ఇది చేస్తున్నారు? ఎంత తప్పు చేయకుండా ఆడ మిడివాళ్ళు చూపుతున్నాట పేర్లు. ఆడ వాళ్ళ పొట్లు మిడివాళ్ళ పొట్లు కనిపిస్తున్నాయి కదా, పొట్లు కనిపిస్తా కొద్ది కొడుతున్నాడట. ఎవరి ఫోటో కనిపిస్తే వాళ్ళని కొడుతున్నాడు. అంటే ఇక వాళ్ళు తప్పు చేసిరా ఉప్పు చేసిరా ఏమో అడుగుతలేడు. ఏది అడుగుతలేడు, కొట్టుడే పట్టు. ముసలోడు రాని ముడుగోడు రాని గుంతుకొని రాని కొట్టున్నా అంటున్నాడు. అంటే మరి ఇప్పుడు రేవంత్ ఏమంటుండే, దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడని అంటుండు. మరి ఇప్పుడు రేవంత్ కేసీఆర్ మాకైతే ఇది వరకు చెప్పలేడు. మాకు ఇట్లా చేయండి అంటే అది చెప్పలేడు. ఏది చెప్పలేడు. నారాయణ రెడ్డి కూడా చెప్పలేడు. మేము ధర్నా పెట్టి యాస్టాకు వచ్చి మాకు తిప్పలో వాడి యాస్టాకు వచ్చాం. 9 నెలలు మేము అతను గెలిచినప్పటి నుంచి గెలిచి ఈ కంపెనీ అన్నప్పటి నుంచి ధర్నాని పెడుతున్నాం. ఇంతగానో ధర్నా పెట్టి మేము తిప్పలు పడితే కూడా మళ్ళా కలెక్టర్ని తోలిచ్చిండు. కలెక్టర్ని తోలిస్తే మేము పెదముడ కొడుకులం మేము. మాకేం తెలుస్తుంది? ఏమి తెలియదు. చూడలేక మేము ఇంతగానో మేము వద్దు సార్ అంటున్నాని మేము ధర్నా పెట్టి కూడా మళ్ళా కలెక్టర్ని తోలిస్తే కోపం వచ్చి మేము కొట్టిండ్రో కొట్టలేరు లొల్లిలా.
వాడు దెబ్బ ఎవరు దెబ్బనో ఓ దెబ్బ తాకింది గంతే. ఓ దెబ్బ తాకిండొచ్చు. నువ్వు దొబ్బుట ఊరంతా ధర్నాకు కూర్చున్నాము కదా. కలెక్టర్ వచ్చి అక్కడి నుంచి ఆకి అపంగా ఏమాయంటే డౌన్ అండి ఎవరు అన్నప్పుడు ఎవరు కొట్టింది తెలియదు ఎవరు చేయగలిగిందో తలిగింది. అదే కోపము అతనికి నిండిందేమో రేవంత్ కి. ఇప్పుడు మీరు ఏరు కోరి ఓట్లేసి తెచ్చుకున్నారు ఆయనని. ఇప్పుడు ఆయన ఇట్లా చేయబట్టే మరి ఎట్లా? ఆయన పొరపాటు సాగుతున్నది కదా. మళ్ళా వచ్చే సాయంత్రం వానికి ఎవడట్లేస్తాడు. ఎందుకు వేస్తాము? మమ్మల్ని తిప్పలేట ఒకటి నీకు ఓట్లు ఎందుకు ఇస్తాము? సర్పంచ్ ఓట్లు కూడా ఏమో కేశవారు ఉన్నప్పుడు ఉండేనా ఇట్లా? లేకుండే. మాకు పింఛన్ వస్తుండే, మాకు రైతు బంధు పడుతుండే, కన్నా ఆడవిలో కనుక్కున్న తల్లి బిడ్డకు బట్టలు, మళ్ళా చీరలు, మళ్ళా అమ్మకు పైసలు అన్ని చేసింది. ఈ చేసినప్పుడు వీళ్ళు భజన శాతాలు చేసుకొని ఆయన గెలిపించినందుకేమో ఇంత పరిస్థితి చేస్తున్నాడు మమ్మల్ని. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు పోలీసులు వస్తున్నారా? వస్తున్నారు సార్ మేడం, వస్తున్నారు. ఏమంటున్నారు? వచ్చి సొర పిల్లలని కొట్టిన వాళ్ళని పట్టుకుపోతున్నారు. నన్ను ఏమంటలేరు, మీరు పండుకొని తాత అంటున్నారు. అమ్మ నమస్తే. ఇప్పుడు మొన్న గొడవ జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి అప్పుడు పోలీసు వాళ్ళు అర్ధ రాత్రికి వచ్చిండ్రు. మొగలు ఎక్కడ పోయిండ్రేమో మాకు తెలియదు. ఇప్పుడు దగ్గర వాళ్ళకి పత్తా లేదు, ఫోన్ నంబర్ లేదు, వాళ్ళ ఫోన్లు లేదు. పోయిండ్రు. పోయి ఇక అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఫోన్ ఎత్తుకుపోయిండ్రు. మాకు బయట గెదిమిండ్రు, కొట్టిండ్రు. ఏమన్నా అంటే ములుగనిస్తున్నా లేరు మాకు. ఏం చేస్తున్నారు ఇట్లా? మేము దొంగతనం చేసుకున్నామా? ఎవరికైనా చంపినామా? మా భూమి పోతున్నది. మా భూమి మీద ఇంత పానం నీకెందుకు పడుతున్నది? మేము 9 నెలల నుంచి ధర్నా వస్తున్నాము. ధర్నా పెట్టు మాపు పగులు. ఇప్పుడు మా మొగులు పోయిరి, మా చేందుల నీళ్ళు చూసేటోళ్ళు లేరు, మా ఇల్లు చేందుల చూసేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఎట్లా? ఈడ వచ్చిరా ఆడ వచ్చిరా అంటే అడవిలా పూర్తిగా దెంకపోతున్నాము. రాత్రి ఆ ముసలిది వాడి నెత్తివలా కొట్టుకుపోయింది. ఇప్పుడు రోజు వస్తున్నారా పోలీసు వాళ్ళు? ఆ రోజు వచ్చిండ్రు, బూగులు పెడుతున్నారు. ఇప్పుడు నల్ల డీలు చేసుకొని వస్తారంట. ఈ రోజు మేము ఎక్కడ పోవాలి? చూస్తే మాత్రం మొగలు లేరు, ఆడోళ్ళు ఏడబిలా ఉరకాలి, ఏడ వాడుకున్నాలి, చిన్న చిన్న పిల్లలు జల్లలు. మాకు మేకలు ఉండదు, దూళ్ళు ఉండదు, బర్రెలు ఉండదు. ఎంత పరిస్థితి చేపిస్తున్నాడు ఎందుకు మాకు? ఆపాయం మాకు చేసి పెడుతున్నాడా? రైతు బంధు చేస్తామని అవి బంద్ చేసే, మళ్ళా ఆడోళ్ళ పేరు మీద 2500 వేస్తాం అవి లేదు. బతుకమ్మ చీర ఇస్తా 500 వేస్తామని అవి లేదు. మాకు లోన్ మాఫీ చేయలేడు, మా రుణమాఫీ చేయలేడు, మాకు లోన్లు ఇవ్వలేడు. ఇంత పరిస్థితి పెడుతున్నాడు మా భూమి మీద. నాకు ఎందుకు పానం ఇంతగానము? ఇప్పుడు మీ దగ్గర నుంచి అంటే మీ తండా నుంచి ఎవరైనా పోలీసులు ఎవరైనా పట్టుకుపోయిండ్రు. ఎంత మందిని? 5 మందికి పట్టుకుపోయిండ్రు. 5 మందిని పట్టుకుపోయిండ్రు. మస్తు కొడుతున్నారంట. ఏం దొంగతనం చేసుకున్నాం మేము? దొంగలు లేము, మేము దగ్గరగా ఉన్నాము. ఎవరికి చంపలేము, ఎవరికి ఏం చేయలేము. మా భూమి సాటుకి మేము కోట్లాడుతున్నాము. ఎంత పానం పోతే సరే గాని మేము భూమిని ఇయ్యము. నీకు భూమి ఇస్తాము, మేము ఎక్కడ పోవాలి? ఆ భూతల్లిలా ఇంతోనో కష్టం చేసి ఇంత అంబలు కాసి అని బతుకుతున్నాం మేము. అవి నీవు తీసుకుంటే మా పరిస్థితి ఎట్లా? మా పరిస్థితి ఎట్లా? మేము కన్నా అప్పులు సప్పులు చేసి మాపుకు పగులు చేసి కష్టాలు చేసి మిరపపొడితో దీన్ని మేము భూమి సంపాదించుకున్నాం. మా పెద్దోళ్ళు సంపాదించిండ్రు, మేము ఇల్లు కట్టుకున్నాము. ఈ అంతా సంసారం ఇడిచిపెట్టి మేము ఎక్కడ పోవాలి? ఏడ తోలిస్తావు మాకు? అంటే ఇప్పుడు భూములు తీసుకున్నా గానీ దానికి అంటే పైసలు కట్టిస్తా అంటున్నాడు కదా. మాకు అవసరం లేదు పైసలు ఈ పోదు ఉంటే రేపు పోతుంది. భూమి వస్తుందా? ఇల్లు వస్తుందా? ఈ ఇల్లు విడిచిపెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటామా మేము? ఏమాని కట్టుకున్నాలే? ఏం పరిస్థితితోని కట్టుకున్నాలే మేము ఇల్లు?
ఇంత పరిస్థితి ఎందుకు పెడుతున్నాడు? నీవు వచ్చినప్పుడు పేదోళ్ళకు రేతులకు దానం చేయాలి. మంచి బతుకుండి నేను ఉండా అని దానం చేయాలి. గాని నీవు వచ్చుడానే మా ఎంట పడ్డావు, మా భూమి ఎంట పడ్డావు. మాకేం సహకారం చేస్తే నువ్వు ఏమి చేయలేవు, ఏమి చేయలేవు. ఇప్పుడు 9 నెలల నుంచి చేస్తున్నారు మీరు ధర్నా. ఏ ఒక్కసారైనా గానీ ఇక్కడికి వచ్చిందా రేవంత్ రెడ్డి? రాలేడు. ఇళ్ళకి పెద్ద పొదలకు ఎవరికి తోలిస్తున్నాడు. కలెక్టర్ ఉండదు కానీ మాకు తెలియదు. కొట్టినాము. కలెక్టర్ కి కొట్టలేము. ఎవరు దగ్గర ఉండడంట కొట్టినాము. అంటే ఇప్పుడు ఆ రోజు గొడవ జరిగేటప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఉండే ఆ రోజు? అంటే చేయి పార్టీ ఉండేనా, కారు పార్టీ ఉండేనా? 2 పార్టీలు ఉండేవి. ఎవరెవరు ఉండరో గానీ భూమి పోయేటోళ్ళకి అందరు ఉండ్రి మేడం. అంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళే కావాలని చేపిస్తున్నారని చెప్పేసి అంటుండు రేవంత్ రెడ్డి. ఏం చెప్పిస్తున్నాడు? వాడు ఎందుకు చెప్పిస్తాడు పాపము? మా భూమి పోతే మేము వస్తున్నాము. ఆప ఎందుకు చెప్పిస్తాడు? ఏమి చెప్పిస్తున్నాడు? కేసీఆర్ వచ్చినప్పుడు 10 ఏళ్ళు మాకు ఇంత ఇబ్బంది కాయలేదు. కుంటోనికి, గుడ్డోనికి, మంచోనికి, చెడ్డోనికి, ముసలోనికి, చేతగానోళ్ళకి అందరికి కాపెట్టుకొని అందరికి చూసుకుంటూ వచ్చిండు. మా కేసీఆర్ మంచిగా చేసిండు, మంచిగానే అంటున్నాము. ఆ కేసీఆర్ లేక నీవన్నా చేసింటే నీకు అట్లా అంటున్నామా? మేము చెప్పుకుంటాం కదా. రేవంత్ రెడ్డి మంచోడే అంటుంటాం కదా. నీ ఫార్మా వేసేటోడు ఏడన్నా అక్కడ గుట్టలు సాఫ్ చేసి వేసుకో. మా భూమి అంటే ఎందుకు పడ్డావు నువ్వు? మా భూమిలో ఏం వేసుకున్నావు? నీకు భూమి ఇస్తాము, మాకు కూడా పుస్తకాలు కట్టుకో నువ్వు. ఆవు మేలు పని కాదా? మా మొగలు అయితే ఎక్కడ ఉండరేమో. భూమి నీకు భూమి మీద పానం కదా, పుస్తకాలు కట్టుకోండి. ఎగో ముసలిది నాత్రి ఉరుకుంటా పోతే నెత్తిపల కొట్టుకుపోయింది. ఈడ ఈడ అంటే ఎందుకు ఊరుకుంటే ఎందుకు పోయింది? పోలీసు వాళ్ళు వచ్చి లేడీస్ వస్తున్నారు, పట్టుకపోతారు, కొడతారు అని అంత. ఏం చేయండి? ఎందుకు ఇంత కక్ష ఎందుకు సాధిస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి? ఏమో మరి ఆపత ఏం దొంగతనం చేస్తున్నా, మాకు ఏం చేసి పూల చిల్లిండో అప్ప. అంటే మరి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరు భూములు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా బలవంతంగానైనా లాక్కునేటట్టు ఉన్నాడు కదా. మరి బలవంతంతోనే చేస్తున్నాడు. మేము ఆ పోదు నుంచి 9 నెలల నుంచి మేము భూములు ఇయ్యము. మా భూమి శుద్ధికి రాకు అంటే ధర్నా చేస్తున్నాం, అంతా చేస్తున్నాము గాని ఇంటున్నా లేడు. కంపెనీ వేసా తీర్తా పానం పోయినా సారి గాని కంపెనీ వేస్తా అంటున్నాడు. మాకు మరి ఏడ తోలి ఇస్తావు, ఏడ కూర్చున్నావు, ఎడతావు. మరి ఇప్పుడు మీరు కేసీఆర్ ని కాదనుకొని ఓట్లేసి మరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డే మీ అంటే మీ పొట్టకూటి మీద ఇప్పుడు ఆయన కొడుతున్నాడు. మరి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి? వద్దే అంటున్నాం మేము. భూమి మాకు అవసరం లేదు, నీవు అవసరం లేదు, నీకు రూపాయలు అవసరం లేదు, మాకు ఏమీ అవసరం లేదు. మా భూమి మాకే చాలు. మా భూమి మాకే చాలు. మా భూమిలు ఉంటే మేము కష్టాలు చేసుకుంటాము. ఇంత దోసేడు అంతా ఇంత ఆంబలు కాసుకొని తింటాం, తాగుతాము, బతుకుతాము. గాని నువ్వు రూపాయలు ఇస్తావు, మాకు భూమికి రూపాయలు ఇస్తావు. ఆ రూపాయలు ఈ రోజు రేపు పోతుంది. మళ్ళా మాకు భూమి ఆడ దొరుకుతుంది? దొరకది. మా భూమి మాకే అవసరము.